గత 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి ఘటన అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన. సభ్య సమాజం కూడా ఇవాళ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అది వింటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి అనుభవించినటువంటి వాళ్లకు, ఆ కుటుంబానికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి మన గుండె మీద చేసుకొని ఆలోచిస్తే మనకు తెలిసి వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము, సమాజము అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 12 ఏళ్ల అమ్మాయి, పాపం స్కూలుకు వెళ్లే అమ్మాయి, కనీసం అభం శుభం తెలియని అమ్మాయి, ఉక్కుపచ్చలారని అమ్మాయి. అలాంటి అమ్మాయి మీద ఇలాంటి సంఘటనలు జరిగితే అసలు మనం ఎక్కడున్నాము, మనం ఎటు పోతున్నాము అని ఎంతో బాధ కలుగుతా ఉంది. కనీసం సంఘటన జరిగిన తర్వాత అయినా ప్రభుత్వ స్పందన ఎట్లా ఉంది అంటే అది కూడా చాలా బాధగా ఉంది. ప్రభుత్వం, ఒక రాష్ట్రము, ఒక ప్రభుత్వము 12 ఏళ్ల అమ్మాయి మీద ఇటువంటి సంఘటన జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వానికి కనీసం బాధ్యత కూడా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఆ పేషెంట్ పట్ల వ్యవహరిస్తూ ఉంది. ఏది ఏమైనా ఆ అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు కొంత సహాయం అందించారు, మేము కూడా కొంత సహాయం అందించాం. బట్ బాధ కలిగేది ఏంటంటే అమ్మాయి తిరిగి నడవలేని పరిస్థితి, తిరిగి సాధారణ స్థితికి రావడం చాలా చాలా కష్టము అని డాక్టర్లు చెప్తా ఉంటే ఎంత బాధ అవుతా ఉంది. అమ్మాయి జీవితం పోయింది ఈరోజు. ఇటువంటిది మళ్లీ పునరావృతం కాకుండా సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అటువంటి వ్యక్తులను ఉరిదీయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పులు మళ్లీ ఎవడన్నా చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు 5 నుంచి 6 ఫోక్సో కేసులు నమోదవుతా ఉన్నాయి. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 5-6 చోట్ల మైనర్ అమ్మాయిల మీద, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో ఒక అమ్మాయి సెల్ ఫోన్ ఛార్జర్ తీసుకోవడానికి లోపలికి వెళ్తే ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. బొమరాస్పేట మండలంలో మైనర్ బాలికపై తన కుటుంబ సభ్యులు, బంధువే లైంగిక దాడికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జీవంగి గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట పోలీస్ స్టేషన్లో ఒక ఆటో డ్రైవర్ మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. మొన్న నిర్మల్ పోలీస్ స్టేషన్లో 6 సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడి, ఇవన్నీ కూడా ఈ నెలలో జరిగినాయి చెప్తుండే. ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్నపిల్లల మీద లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 2024వ సంవత్సరంలో 2200 మంది చిన్నపిల్లల మీద పోక్సో కేసులు నమోదైనాయి, లైంగిక దాడులు జరిగినాయి. 2025 సంవత్సరంలో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకుంటే తగ్గలే. 2025లో 2400 మంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం పోక్సో కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అఫీషియల్ డాటా, ఎన్సీఆర్బీ డాటా ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతా ఉన్నాయి. సంవత్సరానికి కేసులు పెరుగుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అడిషనల్ డీజీ ర్యాంకులో ఉమెన్ వింగ్ ను పెట్టి, షీ టీమ్స్ ను పెట్టి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా భద్రతా టీమ్స్ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఉమెన్స్ వింగ్ కు అడిషనల్ డీజీగా ఉన్న వ్యక్తికే సిఐడి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు,
ఇంకా వారు మహిళల గురించి చిన్నపిల్లల గురించి ఆలోచించాలా, ఏసీబీ పనిచేయాలనా, సిఐడి పనిచేయాలనా? ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అవుతా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. కరీంనగర్ లో మనం చూసాం, పట్టబగలు బంగారం దుకాణం మీద పడి దొంగలు బంగారాన్ని దోసుకపోతే ఇప్పటి వరకు రికవరీ అయిన పరిస్థితి లేదు. హైదరాబాద్ నడిబొడ్డున అడిషనల్ డీజీపీ వినయ్ రంజన్ రే గారి ఇంటిలో అర్ధరాత్రి ఆయన భార్యను చంపి నగలుతో ఉడాయిస్తే ఇయాలటి వరకు వాళ్ళని పట్టించుకున్నది, దొంగల్ని పట్టుకున్నది లేదు, రికవరీ అయింది లేదు. అంటే ఈ ప్రభుత్వం అసలు హైదరాబాద్ నడిబొడ్డున జరిగినా దిక్కు లేదు, కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగట దాడులు జరిగినా దిక్కు లేదు. నిన్న ఖమ్మంలో కూడా సెల్ ఫోన్ దుకాణంలో ముసుగులేసుకొని వచ్చిన అంతర్రాష్ట్ర దొంగలు దుకాణం మీద లూటీ చేసి సెల్ ఫోన్లను ఎత్తుకపోతే ఇయాలటి వరకు పట్టుకున్న పరిస్థితి లేదు. అంటే మొత్తంగా ఈ రాష్ట్రంలో పోలీసులు చేయాల్సిన పని చేస్తలేరు. కొంతమంది పోలీసులు పిఆర్ స్టంట్స్ చేస్తున్నారు, అసలు పని ఇడిచిపెట్టిండ్రు, పిఆర్ స్టంట్లు చేస్తున్నారు. ఎక్కువ సోషల్ మీడియా వైరల్ కోసం కొంతమంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు. కేసుల్లో రికవరీ లేదు. ఇలా అడిషనల్ డీజీపీ భార్యని హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో చంపి పారిపోయి నెల రోజులైనా ఇంతవరకు దొంగల్ని పట్టుకున్న పరిస్థితి లేదు. మీరు ఏం చేస్తుంది ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం. అసలు చెప్పుకుంటే అది చాలా అవమానకరం. ఏంటంటే సైబర్ సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ వింగ్ పౌరులకు సైబర్ కష్టాలు వస్తే, సైబర్ నేరాలు జరిగితే పౌరులను కాపాడాల్సిన సైబర్ సెక్యూరిటీకే రక్షణ లేదు. ఇలా సైబర్ సెక్యూరిటీ వింగ్ యొక్క ఎక్స్ అకౌంట్, సైబర్ సెక్యూరిటీ వింగ్ యొక్క వెబ్సైటే హ్యాక్ అయిపోయింది. ప్రజలను కాపాడండి అంటే మీ వెబ్సైటే హ్యాక్ అయింది, మీ ఎక్స్ అకౌంటే హ్యాక్ అయింది, ఇంతవరకు అది రికవరీ కూడా కాలేదు. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో ఈరోజు అర్థమైతా ఉంది. ముఖ్యంగా ఈ పేషెంట్కి సంబంధించి ఇది నాకు ఇంకా బాధ కలిగిన అంశం. వాళ్ళు పాపం చాలా పేద కుటుంబం, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఇళ్లలో పని చేసుకొని బతుకుతారు. వాళ్ళు ఇస్త్రీ చేసుకొని వాచ్మెన్ గా బతికే కుటుంబం. ఇవాళ ఆ కుటుంబానికి ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే నిమ్స్ హాస్పిటల్లో చేర్చితే మందులు బయట కొనుకొచ్చుకోపోతున్నారు. ఆ కుటుంబం ఫస్ట్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే కేసు సీరియస్ ఉందని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కేసు పట్టుకోలేదు, మీరు ప్రైవేట్లకు పోండి అన్నారు. ప్రైవేట్ లో ఖమ్మంలో 2 ఆసుపత్రులు తిరిగిండ్రు. ఒకడ 40,000 ఖర్చు అయింది, ఇంకొకడ 30-40,000 ఖర్చు అయింది. మళ్లీ సీరియస్ అయితే విషయం అంతా బయటకు వస్తే నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చిండ్రు. ఈ నిమ్స్ ఆసుపత్రిలో మరి ఆ జిల్లాలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, 2 మంత్రులు ఉంటారు. వాళ్ళ కుటుంబమేమో పొంగులేటి గారి నియోజకవర్గం కుటుంబం, వాళ్ళు ఉండేది, వాళ్ళ ఓటర్లేమో పొంగులేటి గారి నియోజకవర్గం. సంఘటన జరిగిందేమో తుమ్మల గారి నియోజకవర్గం. కానీ మంత్రుల పట్టింపు ఎట్లున్నదంటే, పేదల పట్ల ఈ ప్రభుత్వం బాధ్యత ఎట్లున్నదంటే, ఇగో ఈ మందులు బయట కొనుక్కొచ్చుకోమని రాసింది. ఒక మందులేమో బాలాజీ మెడికల్ స్టోర్ బయట, నిమ్స్ లో డాక్టర్లు బయట కొనుక్కొచ్చుకోమంటే బాలాజీ మెడికల్ స్టోర్ లో మందులు కొనుక్కొస్తే ఇది 3,900 రూపాయల బిల్లు. ఇంకొక బిల్లు బాలాజీ మెడికల్ స్టోర్ లో 2,350 రూపాయల బిల్లు. ఇంకొక బిల్లు ఇది 730 రూపాయల బిల్లు. అంటే ఈ ప్రభుత్వము చిన్న పాపకు వైద్యం ఇప్పియలేని ప్రభుత్వమా? పిల్లల్ని కూడా బయట మందులు కొనుక్కొచ్చుకోమంటారా? నిమ్స్ ఆసుపత్రి అంటే ప్రభుత్వ ఆసుపత్రి, పేదలకు వైద్యం దొరుకుతుంది అనుకుంటారు. కానీ అలా ఈ 3 బిల్లులు కనీసం ఇంత సంఘటన జరిగి విషయం అంతా బయటకు వస్తే జిల్లా కలెక్టర్కో, శిశు సంక్షేమ శాఖకో, దాని మంత్రి గారికో, ఈ ముఖ్యమంత్రికో, జిల్లా మంత్రులకో కనీస బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఆ పేషెంట్ బయట బిల్లులు పెట్టి తెచ్చుకున్న పరిస్థితి, బయట డబ్బులు పెట్టి మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం వైద్యం కూడా ఇయ్య చేతనైతే లేదు. మేము వస్తే మాత్రం 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి వీడికి, కానీ ఇక పేషెంట్ కు మందులు కొనిచ్చి ఇంత వైద్యం ఇప్పించే తెలివి లేదు. కానీ ప్రతిపక్షం వాళ్ళు వస్తే మేము మాకంటే ముందు, పావు గంట ముందు మంత్రి గారు వచ్చిపోయిండ్రు, మేము రాగానే 100 మంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఈ పోలీసు వాళ్ళు వచ్చుడు కాదు, చేతనైతే ఆ పాపకు మంచి వైద్యం ఇవ్వండి, ఈ మందులు కొనుక్కొచ్చుకోమని ఏంది బయట. ఆ తల్లి ఏడుస్తుంది, మేము పేదోళ్ళం సార్, పైసలు లేవు సార్. ఎవరో కొంతమంది దాతలు మాకు ఫోన్లో వేస్తామని పైసలు, ఫోన్ పేలో పైసలు వేస్తుంటే దాతలు
ఆ పైసలతో మేము ఈ మందులు కొనుకొచ్చుకున్నామన్నారు. దాతలు అంటే ఆ విషయం తెలిసి గుండె ద్రవించి బాధపడి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ కులమోళ్ళు ఫోన్ పే చేస్తే గా పైసలతో మందులు కొనుకొచ్చుకునే పరిస్థితి. అంటే మందులు ఇప్పియడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కాదా? ఈ రాష్ట్రంలో మరి స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ఏం చేస్తున్నట్టు, వైద్య ఆరోగ్య మంత్రి ఏం చేస్తున్నట్టు, ఆ జిల్లా ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఒక పసి పాప మీద ఇంత దారుణాతి దారుణమైన సంఘటన జరిగితే ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే వాళ్ళ కులానికి చెందిన పెద్ద మనిషి పాపం ఆయన పట్టించుకొని, ఆయన పేరు రాంబాబు, ముతిగొండ రాంబాబు. ఆయన జిల్లాకు సంబంధించి రజక వృత్తిదారుల సంఘానికి అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అయ్యో మా కులంలో ఒక బిడ్డకి క్లైమ్ అని చెప్పి ఆ పాపను విషయాన్ని బయటకు తెచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఆ పాపను నిమ్స్ ఆసుపత్రికి తెస్తే అక్కడ ఖమ్మం పోలీస్ అధికారి ఫోన్ చేసి ఏందా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, అన్ని విషయాలు బయటకు తెస్తున్నావు, నీ మీద కేసు పెట్టా, నీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, నువ్వు 6 నెలలు జైలుకు పోతావని బెదిరిస్తాడా? రక్షించాల్సిన పోలీసులు ఈ రకంగా బెదిరిస్తారా? ఆ పాపకు, ఆ పాప తల్లిదండ్రులకు మీరు కాపాడాల్సింది పోయి విషయాన్ని బయటకు తెచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడికి ఇవాళ బెదిరింపులకు గురి చేస్తా ఉన్నాడు. పాపం ఆయన ఒక్క డ్రెస్ మీద ఇక్కడికి వచ్చి ఆ పాపకు, ఆ కుటుంబానికి అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే పోలీసులు పాపం అతనికి ఫోన్ చేసి ఆయనను రాంబాబును బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అమానుషం. డీజీపీ గారు ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి. బెదిరించుడు కాదు, రక్షణ ఇవ్వాలి. ఆ తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకోండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. కానీ విషయాన్ని బయటకు తెచ్చిన వాళ్ళను నీ మీద కేసు పెట్టాం, నిన్ను లోపలేస్తామంటే ఇదేమి యాక్టు, ఇదేం పోలీసులు, ఇదేం చట్టం? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పాపకు వెంటనే ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి. ఎందుకంటే ఇంక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకోవాలి. ఇంకా 6 నెలల దాకా ఆ పాప ఆసుపత్రిలో ఉంటే ఆ కుటుంబం రెక్కాడితే డొక్కాడనోళ్ళు. ఆ మందులు ₹1 కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించి ఆ పాప పూర్తిగా మంచిగా అయ్యే వరకు వైద్యం అందించాలని, ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆ తప్పు చేసిన వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని, విధుల నిర్వహణలో ఈ నిర్లక్ష్యం చేసిన వారు ఈ మందులు బయట కొనుక్కొచ్చుకునే విధంగా దీనికి ఎవరైతే బాధ్యత వహించిందో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ రజక సంఘం జిల్లా అధ్యక్షుని బెదిరించిన పోలీస్ అధికారుల మీద కూడా విచారణ జరిపి ఇంకొకసారి ఇటువంటివి చేయకుండా, ఇలాంటి బెదిరింపులకు పాల్పడకుండా ఆ పోలీస్ అధికారి మీద కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ పాప పూర్తిగా నయమయ్యేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ అమ్మాయికి, ఆ కుటుంబానికి రక్షణగా ఉంటది. మేము మా ఫోన్ నంబర్లు కూడా రాసిచ్చాం. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేయమని చెప్పాం. తప్పకుండా ఆ కుటుంబానికి కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ధైర్యాన్ని ఇస్తాం. ఆ అమ్మాయి పూర్తిగా నయమయ్యేదాకా కూడా ఆ కుటుంబాంతో పాటు మేము ఉంటామని తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మంచి వైద్యం ఇవ్వండి. అమ్మాయికి సర్జరీ చేయాలి. 2 వైపులా చేతులు ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఇంకా సర్జరీ కూడా ఆలస్యం చేస్తా ఉన్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా ఆ విరిగిపోయిన బొక్కలకు సర్జరీస్ కూడా వెనువెంటనే చేయాలని, అమ్మాయికి ఏ రకమైన వైద్యం అవసరం ఉన్నా అత్యున్నత స్థాయి వైద్యాన్ని అందించి ఆ అమ్మాయిని అన్ని రకాలుగా బాగయ్యే విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వస్తే లాభం బాబు, ఈ బిల్లులు చూడాలి కదా మంత్రి గారు. మందులు ఇస్తున్నారా లేదా అని అడగాలి కదా. నేను అడిగితే పాపం ఇవోసారి బయట కొనుకొచ్చుకుంటున్నామని బిల్లులు తెచ్చి నాకు చూపించారు. అంటే ఏం బాధ్యత? రావడం పోవడం చూడడం కాదు కదా. కుటుంబానికి ఏం కావాలి, ఏం జరుగుతుంది అని అడగాలి కదా. ఎవరైనా సరే తప్పు చేసిన వాడిని శిక్షించాల్సిందే, హూ ఎవర్ ఇట్ ఈస్.